వెంటనే ఎందుచేత నిలిచి ఉంటుందంటే ఆయన కృప మనలను వెంటాడుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గనుక మన వెంట ఉండేది ఏమిటి అని అంటే ఆయన కృప. మనకు తెలిసినా తెలవకపోయినా మనము మరి బాధల్లో, ఇరుకుల్లో, శోధనలో వెళ్ళవలసి వచ్చినా ఆ దానిలో ముందు నుంచి వెళ్ళినా కానీ ఆయన కృప మాత్రం మనలను ఆవరించి ఉంటుంది. చూడండి, ఒకటి గమనించినప్పుడు మరి ఆ యొక్క షద్రక్, మేషక్, అబేద్నెగో వారు దేవుణ్ణి వెంబడించగానే వారికి బాధలు రాలేదు అనేది కాదు, కానీ వెంబడించిన తర్వాత బాధలు, అగ్నిగుండము లాంటి బాధలు వచ్చినప్పటికీ దాంట్లో ఆనందంగా వాళ్ళు ముందుకు వెళ్ళగలిగారు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కృప మనలను అలాగూ నడిపిస్తూ ఉంటది. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. కనుక మనము ఆయన కృపను కోరుకోవాలి. అంతేకాకుండా ఆయన విడువక తోడుగా ఉంటాడు. దేవుడు మనలను విడువడు, ఎడబాయడు, ఎప్పుడు కూడా తోడుగా ఉంటాడు. చూద్దాం రండి, ఆదికాండము 26వ అధ్యాయము 24వ వచనం చదువుతున్నాం. చూడండి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గనుక అక్కడ నుంచి అతడు బెర్షెబాకు వెళ్ళను. ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను. దేవుడు నిత్యము విడువక మనకు తోడై ఉండే దేవుడై ఉన్నాడు. ఇక్కడ అబ్రహాముకు తోడై ఉన్న తర్వాత మరి ఇసాకు గారు ఆ ప్రదేశమునకు వెళ్ళినప్పుడు ఆయన ఒక బావి వెంబడి మరొక బావి ఏ బావి తవ్వినా నీళ్ళ ఊటలే పడుతున్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ ఉన్న వాళ్ళు ఎన్ని తవ్వినా కానీ పడలేదు. కాబట్టి ఆ దేవుని తోడు ఆయనతో ఉందని మనం గుర్తెరగాలి. మనల్ని పిలిచిన దేవుడు, ఇందాక అయ్యగారు చెప్పిన మాదిరిగా ఆయన మనల్ని పిలిచిన దేవుడు నమ్మకస్తుడు కనుక మనం కూడా ఆయనకు నమ్మకంగా ఉండాలి. ఎందుకంటే ఆయన కృప మనలను వెంటాడుతుంది. అంతేకాకుండా ఆయన మనకు తోడై ఉన్నాడు. అంతేకాకుండా ప్రియ దేవుని బిడ్డలారా, నిత్యము మనల్ని ఆయన పోషిస్తాడు. ఎప్పుడు కూడా పోషణలో ఎలాంటి లోపం ఉన్నాడు. ఎందుకంటే పిలిచిన పెద్ద ఆయన మనల్ని పిలిచారు కాబట్టి మన పోషణ అంతా కూడా ఆయనదే. ఆయన పిలిచినప్పుడు ఆయనే చూసుకుంటాడు, మనకెందుకు? కనుక ప్రియ దేవుని బిడ్డలారా, రండి చూద్దాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ యొక్క వాక్యాన్ని చదువుకుందాం. ఆదికాండము మరి 28వ అధ్యాయం 15వ వచనం చదివినప్పుడు, ఆమేన్, హల్లెలూయా. నేను నీతో చెప్పినది నెరవేరు వరకు నిన్ను విడువను. నిత్యము విడువని దేవుడు మనకున్నాడు. అవుననే వారు ఆమె చెప్తారా? ఆమేన్, హల్లెలూయా. మనము అవునన్నా కాదన్నా ఆయన మనల్ని విడిచే దేవుడు కాదు. కాబట్టి నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలములో. ఏ స్థలము? ఈ స్థలమా, ఆ స్థలమా, అది ఏదైనా స్థలం కానివ్వండి, ఎక్కడికి పంపితే అక్కడికి వెళ్తాం. అక్కడ దేవుడు తోడై ఉంటాడు. అంతేకాకుండా అక్కడే వెళ్ళిపోయి అక్కడే స్థిరపడమని దేవుని ఉద్దేశం కాదు, కానీ మనం ఎక్కడి నుంచి ఎక్కడికైతే పంపబడ్డామో, ఏ దేశానికి, మన దేశము కాని దేశానికి ఎక్కడికైతే వెళ్ళామో అక్కడి నుంచి తిరిగి రప్పిస్తానని దేవుని వాక్యం సెలవిస్తోంది. కాబట్టి నేను నీ దేవుని స్తోత్రం, నిన్ను మరలా రప్పించదను. మన దేశం ఎక్కడుంది, మన ఊరు ఎక్కడుంది, అక్కడికి మరలా ఆయన రప్పించే దేవుడు, గొప్ప దేవుడు. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మనల్ని రప్పించే దేవుడు. ఆయన మనలను మరి పోషించే దేవుడు. ఎక్కడున్నా కానీ దేవుని పోషణ మనతో ఉంటుంది. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. గనుక ఈ ఉదయకాల సమయము మరి యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనం చదివినప్పుడు, మీ హృదయములను కలవరపడనీయకుని దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు, నా యందు కూడా విశ్వాసం ఉంచాలి. ఇక ఈ సమయంలో దేవుడు మనల్ని పంపాడు కనుక ఆయన ఖచ్చితంగా మనల్ని నడిపించే దేవుడు కనుక ఆ మాటలో మనం విశ్వాసం ఉంచి ముందుకు సాగాలి. దేవునికి స్తోత్రం, గ్లోరీ, హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మరి ద్వితీయోపదేశ కాండం 31వ అధ్యాయము 6-7 వచనాలు చూసినట్లయితే, భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే, ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు. ఈనాడు అనుకుంటున్నారా,
చాలా మంది దేవుడు నన్ను విడిచిపెట్టాడేమో వెళ్ళమని అయితే చెప్పాడు, కానీ వెళ్ళిన తర్వాత నాకు కించిత్తైన సహాయం కూడా దొరకట్లేదు, ఎలాగా అని మనం బాధపడుతున్నామా? నో మై డియర్ బ్రదర్, నో మై డియర్ సిస్టర్, పంపినవాడు నమ్మకస్తుడే పంపాడు. ఒక లోక సంబంధమైన పొలిటికల్ లీడరో లేక మరొకరో పంపలేదు, కానీ సాక్షాత్తు దేవుడే ఆయన మనలను 12 మంది శిష్యులను పిలిచి వారిని పంపెను అని అపొస్తలుల కార్యంలో చూస్తున్నాం. కనుక మనలను పిలిచి దైవ కార్యము నిమిత్తం మనల్ని పిలిచి పంపిన దేవుడు నమ్మకస్తుడు. కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళినా కానీ అక్కడ మరి ఆయన విడువడు, ఎడబాయడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఎన్ని పరిస్థితుల గుండా మనం వెళ్ళినా, ఎన్ని బాధలు, ఇరుకులు, శోధనలు, శరీర బలహీనతలు ఎన్ని ఉన్నా, ఎవరికి బాధలు, ఎవరికి శరీర బలహీనతలు, ఎవరి పిల్లలకు బాధలు అంటే దేవుని సేవ చేసే పిల్లలకే, దేవుని పరిచర్యలో ఉన్న వాళ్ళకే బాధలు వస్తాయి, రావనే సంగతి కాదు. కానీ ఆ బాధల్లో గుండా ఎలా వెళ్ళవలను అనేది ఆయన మనల్ని నడిపిస్తూ ఉంటాడు. స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అలాగున మనము దేవుని వాక్యం చూసినప్పుడు ఆదికాండము 25వ అధ్యాయము 11వ వచనములో ఈ మాదిరిగా ఉంది. అబ్రహాము మృతి నొందిన తరువాత దేవుడు అతని కుమారుడకు ఇస్సాకును ఆశీర్వదించాడు. దేవుడు ఏం చేస్తున్నాడండి? ఆశీర్వాదము ఇస్తున్నాడు. దేవుని సేవలో గొప్పతనం అదే. సహోదరి సహోదరులారా, నా యొక్క తోటి జత పనివారులారా, ఒకటి గమనించండి. ఆశీర్వాదానికి అబ్రహాము వారసుడయ్యాడు. ఆయన ద్వారా ఆ సంతతి అంతా కూడా ఇప్పటి వరకు కూడా ఆ యొక్క ఆశీర్వాదం పొందుతూనే ఉన్నారు. కనుక మనము కూడా ఆ ఆశీర్వాదానికి అర్హులం. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆశీర్వదించబడుట అంటే ఒక సూత్రము ఏమిటి అంటే, దేవుని సన్నిధిలో సేవ చేయగలిగితే, ఏదో ఒక సేవ, ఆ పంచ సేవలు ఉన్నాయి. అపోస్తలుడు, మరి అలాగే మరి ప్రవక్త, అలాగే మరి సువార్తికుడు, అలాగే సేవకుడు, అలాగే బోధకుడు. ఈ 5 పరిచర్యలో ఏదో ఒక పరిచర్య చేపట్టగలిగితే మనల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆశీర్వాదానికి మనము పాత్రులం అవుతాం. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ అపోస్తలులు కాలేరు, అందరూ ప్రవక్తలు కాలేరు, అందరూ మరి ఆ యొక్క సువార్త సేవ చేయలేరు, అందరూ కూడా దైవజనులు, మీరు నేను మాదిరిగా దైవజనులుగా ఉండలేరు. కాబట్టి అందరూ కూడా బోధకులుగా ఉండలేరు. కాబట్టి వారి దేవుడు ఏ స్తోమత ఇస్తే ఆ స్తోమతలో మనం ఉండిపోవాలి. కాబట్టి ఆయనే మనల్ని నడిపించే దేవుడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. చివరిగా ఆయన మనల్ని నడిపిస్తాడు. ఎక్కడికి నడిపిస్తాడు? మన గమ్యము దగ్గరికి నడిపిస్తాడు. మనం అనుకుంటున్నామా, ఏదో ప్రయాణం చేసి వచ్చాం, దేవుని పిలుపుని అందుకున్నాం, వచ్చాం, ఈ సేవలో ఉన్నాం, అయ్యో ఈ మధ్యంతరంగా మన బ్రతుకు ఇలా ఉన్నా ఏంటి అని బాధపడడానికి వీల్లేదు. సహోదరుడా, సహోదరి, మనం బాధపడడానికి ఎందుకంటే మన గమ్యము ఏమిటి, ఆ గమ్యం వరకు ఆయన నడిపిస్తాడు. రెండు వాక్యాన్ని చూద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, గ్లోరీ. దేవునికి స్తోత్రం. యెహోషువ 1వ అధ్యాయములకు వెళదాం. దేవునికి స్తోత్రం. 5వ వచనము చూడగలిగితే, నేను మోషేకు తోడై ఉన్నట్లు నీకు కూడా తోడై ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ ఒక్కరి సొంతం కాదు. మోషేకు తోడై ఉన్న తర్వాత, మోషే ఆయన దినములు సమాప్తమైన తర్వాత ఆయన మరి యెహోషువ ఆ నాయకత్వంకి వచ్చినప్పుడు యెహోషువ కూడా ఈక్వల్ గా తోడై ఉంటున్నాడు. కాబట్టి అంతేకాకుండా మనం కిందికి చూస్తే, అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్తగా బహుధైర్యముగా ఉండాలి. మనము చేయవలసిన ఒక పని మాత్రం ఉంది. ఇంతగా దేవుడు మనల్ని దీవిస్తూ, ఆశీర్వదిస్తూ, ఇంతగా కృప చూపిస్తూ, ఇంతగా తోడుగా ఉంటూ, ఇంతగా పోషిస్తూ, ఇంతగా ఆదరిస్తూ, బలపరుస్తూ, ఇంతగా మనల్ని ధైర్యపరిచి మరి జయమిస్తూ, ప్రియ దేవుని బిడ్డలారా, ఆశీర్వాదానికి పాత్రులుగా చేసినప్పుడు ఆయన ఒకటి మనల్ని కోరుకుంటున్నాడు. చూడండి 7వ వచనంలో, అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్తగా బహుధైర్యముగా ఉండాలి.
ఈనాడు చూస్తే మనము పరిచర్యలో ఉన్నప్పుడు ధైర్యము కాస్త అటు ఇటు అవుతా ఉంటది. ఏమవుతుందో ఏమో, ఎలా ముందుకు సాగాలో. డోంట్ వరీ మై డియర్ బ్రదర్, డోంట్ వరీ మై డియర్ సిస్టర్. ఎందుకంటే మనము బహు ధైర్యంగా ఉండాలి. నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయుము. నీవు నడుచు ప్రతి మార్గమును చక్కగా ప్రవర్తించు. నీవు దాని నుండి కుడికి ఎడమకు తొలగకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. ప్రియా తోటి సహోదరులారా, మనము మన పరిచర్య, మనం పిలువబడ్డాం కాబట్టి సమయమందు అసమయమందు పిలువబడిన యొక్క ధర్మశాస్త్రము చేతముని మనం దీన్ని బోధించక తప్పిపోకూడదు. దేవునికి స్తోత్రం తెలియదా? ఈ మాదిరిగా 7 విషయాల్లో దేవుడు వాళ్ళను మరి ముందుకు నడిపిస్తూ ఉండగా మనం చేయాల్సింది ఒకటే, ఏమిటి అంటే వాక్యాన్ని చేతబూని ఖచ్చితంగా బోధ చేయాలి. అది ఎవరికైనా ఒకవేళ ఈ వాక్యం అందరికి చెప్తే ఆయన నెక్స్ట్ వారం నుంచి మరి సంఘంలో కనిపిస్తాడో కనిపించడో, ఆయన ఇవ్వాల్సిన దశ భాగం ఇస్తాడో ఇవ్వడం రోజు ఒక్కసారి పులిపిట్ ఎక్కామా అన్ని మర్చిపోవాలి. పులిపిట్ ఎక్కడంత వరకు అందరితో స్నేహభావంతో భుజం మీద భుజం వేసి మాట్లాడతాం. కానీ పులిపిట్ ఎక్కగానే ఇదిగో దేవుని వాక్యము, ఈ ధర్మశాస్త్రము నీవు బోధించ తప్పిపోకూడదు. దీనిలో రాయబడిన ప్రతిదాని ప్రకారం చేయాలి. అలాంటి ధన్యత దేవుడు మనందరికీ నడిపించి ముందుకు నడుపును కనుక ఆమె తల్లు వంచండి.